దివ్యాంగుల మానసిక వికాసానికి ఆటల పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయని జిల్లా కలెక్టర్ పమిళ సత్పతి అన్నారు. ఈ మేరకు మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో దివ్యాంగుల జిల్లా స్థాయి ఆటల పోటీలు ప్రారంభించి అనంతరం మాట్లాడారు. అనంతరం బాల్య వివాహ ముక్త్ భారత్ పోస్టర్ ఆవిష్కరించారు. జిల్లా స్థాయి దివ్యాంగ క్రీడా పోటీలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మన పమిళ సత్యవతి మేడం గారికి, అదేవిధంగా టీడబ్ల్యూఓ సరస్వతి మేడం గారికి, మెయిన్గా లాస్ట్ 1.5 year నుంచి కూడా మనం జిల్లాలో ఎస్పెషల్లీ మనం చూస్తే విజువల్లీ ఛాలెంజ్డ్ స్కూల్ కావచ్చు, హీరింగ్ ఛాలెంజ్డ్ స్కూల్ కావచ్చు, అదేవిధంగా భవితా సెంటర్స్ కానీ మనం ఎస్పెషల్లీ పర్సన్ విత్ డిసేబిలిటీస్కి ఎక్కువగా మన కలెక్టర్ మేడం గారు ప్రియారిటీ ఇస్తున్నారు. వాళ్ళలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా వాళ్ళలో కూడా టాలెంట్ని మనం వెతికిస్తూ చాలా మంది మనకి లాస్ట్ ఇయర్ కూడా మన హీరింగ్ ఛాలెంజ్ నుంచి వాళ్ళు నేషనల్ లెవెల్లో చెస్ కాంపిటీషన్స్ కానీ వాటికి కూడా వెళ్ళడం జరిగింది. ఈసారి మనం నేషనల్ లెవెల్ రిప్రజెంటేషనే కాకుండా స్టూడెంట్స్ అంతా కూడా మనం అక్కడ రిప్రజెంటేషన్తో పాటు ప్రైజ్ కూడా గెలవాలని, మన డిస్ట్రిక్ట్ పేరుని మీరు అంతా ముందుకి ఉంచాలని, అదేవిధంగా ఇంకా మనం లాస్ట్ టైం ఒకటే నేషనల్ లెవెల్ రిప్రజెంట్ చేసాం. ఈసారి రిమైనింగ్ గేమ్స్ లో కూడా మన స్టూడెంట్స్ అంతా కూడా హీరింగ్ కానీ, విజువల్ ఛాలెంజర్ కానీ, ఇంకా ఇంటలెక్చువల్ డిసేబిలిటీ ఎవరైతే ఉన్నారో అంతా కూడా మనకి ఇది మంచి అవకాశంగా భావిస్తూ ఈ గేమ్స్ లో మీరు అందరూ రాణిస్తూ, అదేవిధంగా మీలో ఉన్న టాలెంట్ ని గుర్తించడానికి మనకి అనేక అవకాశాలను మనం ఈ కరీంనగర్ జిల్లాలో క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, మనం ఇందాక టీడబ్ల్యూ మేడం చెప్పినట్టు మనం ఎస్పెషల్లీ మన విజువల్లీ ఛాలెంజర్ గురించి మాట్లాడితే దివ్య దృష్టి ఛానల్ క్రియేట్ చేయడం కానీ, దాంట్లో వాళ్ళు ఏ విధంగా పాటలు పాడుతున్నారు, అదేవిధంగా వాళ్ళ గురించి స్పెషల్గా మనం కలెక్టర్ మేడం గారి చొరవతో మనం రికార్డింగ్ రూమ్ కూడా మనం అదే స్కూల్లో రెడీ అవుతున్నది. అదేవిధంగా చాలా మంది మనం హీరింగ్ ఇంపేర్ స్టూడెంట్స్ లో అయితే జావలిన్ త్రోస్ లో కూడా చాలా మంది ముందున్నారు. ఆ పిల్లలు కూడా ఇంకా కొద్దిగా పీఈటీస్ ని కూడా మనం రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఆ పీఈటీస్ మన ప్రాక్టీస్ తోటి ఇంకా ముందుకు వెళ్ళాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేస్తూ మన డిస్ట్రిక్ట్ ఖ్యాతిని పెంచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మనం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో జిల్లా స్థాయి ఆటల పోటీల కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. దివ్యాంగులకు సంబంధించిన ఆటల పోటీలు ఏర్పాటు చేశాము. December 3 నాడు దివ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రతిసారి కూడా మనము ముందస్తుగా ఈ పోటీలు ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి పోటీలో గెలుపొందిన వారికి కూడా వారికి మెడల్స్, బహుమతులు అందజేశారు. ఈ క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల ఈ క్రీడలు కరీంనగర్ జిల్లాలోని అందుల ఆశ్రమ పాఠశాల మరియు భద్రుల ఆశ్రమ పాఠశాల, అదేవిధంగా 5 ఇంటలెక్చువల్ ఛాలెంజ్డ్ స్కూల్స్ అంటే మానసిక దివ్యాంగుల పాఠశాల నుంచి దాదాపు 250 మంది విద్యార్థులకు ఈరోజు ఇక్కడ వివిధ రకాల ఆటల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా అవుట్డోర్, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. అవుట్డోర్లో మనకు షార్ట్ పుట్, జావలిన్ త్రో, రన్నింగ్ ఈ పోటీలు పెట్టడం జరిగింది. ఇండోర్లో వాళ్ళకి క్యారమ్స్ మరియు చెస్ ఏర్పాటు చేశాము. పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. ఇటీవల మన కరీంనగర్ జిల్లాలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చొరవతో వీరందరికీ కూడా ఎవరైతే మన పీడబ్ల్యూడీస్ మరియు ఈ పిల్లలు ఉన్నారో వాళ్ళకి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా పిల్లలందరూ చాలా ఉత్సాహంతో పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళ పార్టిసిపేషన్ కూడా పెరిగింది. ఇటీవల మనందరికీ తెలిసింది సైన్ లాంగ్వేజ్ కార్యక్రమాన్ని కూడా మన జిల్లా స్థాయి అధికారులకు కూడా గౌరవ కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది శిక్షణ. అదేవిధంగా దివ్య దృష్టి పేరుతో ఒక మంచి పాటల వీడియో ఆల్బమ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ రకంగా చూస్తే కరీంనగర్ జిల్లాలో దివ్యాంగుల పట్ల ఒక ప్రత్యేక చర్యతో ప్రత్యేక కార్యక్రమాలు కూడా మనం రూపొందిస్తూ ఉన్నాము. ఈరోజు ఈ క్రీడల్లో మొదటి ప్లేస్లో నిలిచిన విద్యార్థులు మరియు పెద్దవాళ్ళు, అడల్ట్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్ కూడా మన కరీంనగర్ జిల్లా నుంచి వాళ్ళని అక్కడ పోటీల్లో పాల్గొనే కొరకు కూడా పంపించడం జరుగుతుంది. ఈ రకంగా కరీంనగర్ జిల్లాలో జిల్లా అడ్మినిస్ట్రేషన్ మరియు జిల్లా కలెక్టర్ గారి చొరవతో అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాము.